హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏన్సల్ అమ్మోస్ లాంగ్ హోప్ ఆల్ ఆర్ గుడ్ బడ్డీస్. ఈ రోజు మన ఛానల్లో ఇంకొక నాన్ వెజ్ రెసిపీ చూసాయండి. ఇంగ్లీష్ లో దీన్ని క్రాబ్ అని అంటారు. మా ఆయన వాళ్ళ సైడ్ ఏమో పీతలు అని పిలుస్తారు, మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఎంట్రకాయలు అని పిలుస్తారు. ప్రాంతానికి ఒక పేరు కదా. మరి మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారు, ఎంతమంది టేస్ట్ చేస్తారు కూడా కామెంట్ చేసేయండి. ప్రిపరేషన్ చూసేద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. క్రాబ్స్ అత్తమ్మ రేపల నుంచి పంపించారనమాట. సో అవి నేను డీప్ లో పెట్టాను. ఇప్పుడు అవి తీసి క్లీన్ చేసేసి నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టమాటోని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆ పేస్ట్ లోనే వేసేసి టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ వేయాలి. ఈ క్రాబ్స్ లో నాకు ఎగ్స్ వచ్చాయన్నమాట. అవి నేను మిడిల్ లో వేస్తాను. ఆ క్లిప్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసేసి నీట్ గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసి లిడ్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. అంటే క్రాబ్ కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. అది ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ టైప్ లో వస్తుందన్నమాట. అలా కుక్ చేసుకోవాలి. నేనైతే పెళ్లికి ముందు ఇలాంటివి అస్సలు తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ సీ ఫుడ్కి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నాను. మరి నాలాగే ఎవరైనా ఉన్నారా? సో ఇందాక చెప్పాను కదా ఎగ్స్ ఉన్నాయని, ఇప్పుడు ఆ ఎగ్ను కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ ఆఫ్ పెరుగుని బీట్ చేసేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే ఇంకొన్ని వాటర్ పోసేసి మిక్స్ చేసుకొని మన స్పైసీ లెవెల్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్, హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ ఉంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, అద్దిరిపోతుంది. క్రాబ్ తింటాం కష్టమే, కానీ క్రాబ్ని తింటాం కూడా ఒక ఆర్ట్ అనమాట. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళు ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.